చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు గారు మాట్లాడినటువంటి మాటలు విని నేను షాక్ గురయ్యా. ఆశ్చర్యం అనిపించింది. ఏమిటిది అని చెప్పి. ఎందుకు ఆశ్చర్యమేనంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు ఆ మాటలు వింటే. ఆ వీడియో క్లిప్పింగ్ చూపిస్తా, అంతకుముందు ఆయన మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్ చూపిస్తా, అండ్ అదేవిధంగా ఈ కలెక్టర్ల సమావేశంలో మరొక ఆనిముత్యం ఎవరిది, వంగలపూడి అనిత గారిది, నిమ్మల రామనాయుడు గారిది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక వీడియో క్లిప్పింగ్ కూడా మీకు ఎండింగ్లో చూపిస్తా. అయితే ఇక్కడ ఇన్ని రోజులు ఈ కూటమి పాలనకు సంబంధించి మంచి ప్రభుత్వం, మంచి పాలన, ప్రజాపాలన, అద్భుతాలు, పండుగలు అనేది చెప్తా ఉన్నారు. వాటికి సంబంధించి నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు చాలామంది ఇదేం ప్రభుత్వం, ఇదేం పాలన, ఏదో అనుకుంటే ఏదో జరిగింది, ఎగబడి ఓట్లేస్తే గిదా చేసిందని చెప్పి టీడీపీ పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు సైతం అసంతృప్తితో ఉన్నారని చెప్పి వీడియోలు చేసి చెప్తా ఉంటే ప్రజల యొక్క అభిప్రాయాలకు సంబంధించి వ్యతిరేకత ఉందని చాలామంది మూర్ఖులు ఏం మాట్లాడారు తెలుసు కదా. ఒక పేరు పెట్టేసి ఇష్టమైనట్టుగా మాట్లాడేసి ఏదేదో చేసేస్తారు. ఆ రకంగా మనం మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, మనం చెప్పిందే ఆయన చెప్పారు. మరి ఇప్పుడు ఆ మూర్ఖులు ఏమంటారు అనేది చూడాలి. ఓకే, ఒకసారి చూడండి ఈ వీడియో. నేను అడుగుతున్నా ఈ కొండ వాళ్ళందరినీ, 1924లో ఎప్పుడైనా మీరు సంతోషంగా ఉన్నారా? ఇంత సంతోషమైన సంఘటన చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ తమ్ముళ్ళు చూశారా? అది ఎవరు అన్నారు సంతోషంగా ఉన్నామని? ఇంకో చిత్రం తెలుసా, ఇక్కడ కానిస్టేబుల్ నియామకానికి సంబంధించి వాళ్ళకు ఉద్యోగాలు నేనే ఇచ్చానని చెప్పి ఆ మీటింగ్ యాక్చువల్లీ క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారితే. ఓకే, సంతోషంగా ఉన్నారా 2014, 2019, 20 మధ్యలో అన్నారు కదా. ఇప్పుడు ఆయనే చెప్తారు చూడండి సంతోషంగా ఉన్నారో లేదో. నేను మీకు అందరికీ రిపీటెడ్గా చెప్తున్నా, రాబోయేది డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్ గవర్నెన్స్. నేను ఈ మాట పడుతున్నాను మీ అందరితో. మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, ఎండ్ అవుట్కమ్ రావడం లేదు. రాదు, ఎందుకు వస్తుంది? మీరు బాగా చేశాను అనుకుంటున్నాం నేను కూడా, కానీ ప్రజలు మెచ్చడం లేదు. ఏ స్టేక్ ప్రజలు మెచ్చడం లేదు. ఎందుకు మెచ్చుతారు ప్రజలు? మీరు ఏమైనా చేస్తే కదా ప్రజలు మెచ్చుతారు. మీరు చెప్పినటువంటి, ఇచ్చినటువంటి హామీలు పర్ఫెక్ట్గా ప్రజలకు చేరవేస్తే, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు సంతోషపడే విధంగా మాట తప్పకుండా చేస్తే వాళ్ళు సంతోషపడతారు. మీ ప్రభుత్వం పట్ల ఆహా ఓహో మంచి ప్రభుత్వం, మళ్ళీ వీళ్ళే గెలవాలని వారు కోరుకుంటారు. అప్పుడు మంచి పేరు వస్తుంది. మీరు ఏమి చేయకుండా మంచి అవుట్కమ్ రావట్లేదు, మంచి పేరు రావట్లేదు, ప్రజలు మెచ్చడం లేదు మన పాలన అంటే మెచ్చరు. ఇన్ని రోజులు మేము అదే చెప్పినాం, మెచ్చడం లేదు అని. హోల్డర్స్ కోసం పనిచేసామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఇస్ సంథింగ్. ఒక డిపార్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉంది, ఒక డిపార్ట్మెంట్ ఇంకా పికప్ కాలం. ఇలాంటివి కూడా సమస్యలు ఉన్నాయి. అందుకే నేను వారానికి ఒక 3-4 గంటలు డేటా మీద కూర్చుంటాను. మీరు డేటా మీద కూర్చున్నా, ఇంకో పీఠం మీద కూర్చున్నా, ఎడ కూర్చున్నా కూడా మారే పరిస్థితి లేదు. 2 సంవత్సరాలైనా కూడా డిపార్ట్మెంట్ ఇంకా సెట్ అవ్వలేదు అని అంటే ఇంకా అర్థం చేసుకోండి మీరు. అన్ని బాబుగారు చెప్పిన మాటలే ఇక్కడ. ప్రజలు మెచ్చడం లేదని ఆయనే అన్నారు. డిపార్ట్మెంట్ సెట్, కొన్ని డిపార్ట్మెంట్ సెట్ కాలేదని ఆయనే అన్నారు. మీరు పని చేశారని మీరు అనుకుంటారు కానీ జరగలేదు. నేను చేశానని నేను అనుకున్నా కానీ జరగలేదు. ఫైనల్గా మెచ్చాల్సింది ఎవరైతే గెలిపించారో ఆ ప్రజలు మెచ్చాలి. వాళ్ళు మెచ్చడం లేదు. మొన్న కూడా ఐఐటిఎన్స్ హైదరాబాద్ వారి సర్వే నిర్వహించిన దాని అంశాలకు సంబంధించి చెప్తే, ఎవడరా సర్వే ఇది? పేటీఎం సర్వే, డబ్బులు ఇచ్చిన సర్వే, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రిపోర్టు, ఎక్సెల్ షీటు, సజ్జల రామకృష్ణ ఇచ్చిన ఎక్సెల్ షీటు, తాడేపల్లి ఆఫీస్ నుంచి ఇట్లా పనికిమాలిన మాటలు మాట్లాడారు. వాస్తవాలనే వాళ్ళు పార్టీలతో సంబంధం లేకుండా సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వేను మనం ప్రజలకు చేరవేద్దామని మన వంతు భాగంగా మనం చెప్పినాం వాస్తవ పరిస్థితి ఏమిటి అన్నది. సో ఈ సర్వేలు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వాలు తెలుసుకుంటే వాళ్ళు తప్పులు తెలుసుకొని మళ్ళీ బాగుపడడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంది ఇలాంటి సర్వేలు రావడం వల్ల. జాగ్రత్త పడతారు కదా. ఆ తెలివి లేదు వీళ్ళకి. ఎందుకంటే వెంటనే రెడ్ జోన్లో ఉన్నారంటే అమ్మో మామూలు లేరు రెడ్ జోన్లో. ఆ ముక్కలు, ఆ విషయాలు, అందులో ఉన్న అంశాలను కూడా బాబు గారే స్వయంగా చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు అర్థమైంది క్లియర్ పిక్చరు. 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రజలు సంతోషంగా లేరని చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట విన్నటువంటి మాటలు. అండ్ మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మెడికల్ కాలేజీలకు సంబంధించి స్థలం మనదే, గైడ్లైన్స్ మనవే, రూల్స్ అన్నీ మనవే. సో టెన్షన్ ఎందుకు? పీపీపీ చేస్తుంటే టెన్షన్ ఎందుకు అంటారు. మరి అన్నీ మనమే అయినప్పుడు ఇంకా పీపీపీ చేయడం ఎందుకు సార్?
యథావిధిగా కొనసాగిస్తే అయిపోతుంది కదా. మెడికల్ కాలేజీలు కట్టలేదని అంటాడు, మళ్ళీ ఇప్పుడు కూడా కట్టలేదు అంటాడు. కట్టని వాటిని ప్రైవేట్ పరం ఎట్లా చేస్తున్నారు నాకు అర్థం కాదు. కట్టని వాటికి సంబంధించి మాకు సీట్లు వద్దని ఎట్లా లేఖలు రాసినారు. రిషికొండకు సంబంధించి 500 కోట్లు ఖర్చు పెట్టినారని మీరు మాట్లాడుతూ ఉన్నారు. శాశ్వతమైన బిల్డింగ్, గవర్నమెంట్ బిల్డింగ్ మీకు వాడుకోవడం చేత కాదు. ఒక్కరోజు యోగాంధ్ర కోసం 500 కోట్లు ఖర్చు పెడతారు కదా. ఆ 500 కోట్ల ఖర్చుతో వీళ్ళు శాశ్వతమైన బిల్డింగ్ కట్టినారు కదా. మీ ఫ్లైట్ ఖర్చులు తగ్గించండి, ఇంకో మెడికల్ కాలేజ్ అవుతుంది కదా. మీ ఇంటికి, మీ రోడ్లకి, లైట్లకి దానికి కోట్లు ఖర్చు పెడుతూ జీవోలు రిలీజ్ చేస్తున్నారు కదా, అది ఆఫ్ చేయండి, ఇంకో మెడికల్ కాలేజ్ అవుతుంది కదా. రామోజీరావు గారు లాంటి వాళ్ళకు సంస్కరణల సభలు, ఆ సభలు, ఈ సభలు చేస్తున్నారు కదా, అలాంటివి చేయకండి. ఆ డబ్బులు వృధాగా పోయినట్టే కదా, అవి తిరిగి వస్తాయా? రావు కదా. సూపర్ 6 సూపర్ సక్సెస్ అయిందని చెప్పి సభ పెడతారు. ఇప్పుడు ఫైనల్గా చూస్తే మీరే ఒప్పుకుంటారు సక్సెస్ కాలేదు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పి. దానికి అంత ఖర్చు పెట్టుకున్నట్టు ఇంకో మెడికల్ కాలేజ్ వచ్చు కదా. అందుకే ఇప్పుడు మీరు ఏదైతే ప్రజలు మెచ్చడం లేదంటున్నారో అందుకే మెచ్చడం లేదు. మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతారో, శాశ్వత బిల్డింగ్లని ఆ రకంగా అంటున్నారు. రిషికొండ వేస్ట్ అని చెప్పి అంటున్నారు, తెల్ల గుర్రం, నల్ల గుర్రం అంటున్నారు. అది కరెక్ట్ కాదు సార్ అని ప్రజలు మెచ్చడం లేదు. జగన్ కట్టిన మెడికల్ కాలేజీలు లేవని చెప్పారు కాబట్టి ప్రజలు మెచ్చడం లేదు. జగన్ కట్టే మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తున్నారు కాబట్టి జనాలు మిమ్మల్ని మెచ్చడం లేదు. జగన్లాగా మీరు ఇంకా అంతకు మించిన పథకాలు ఇస్తామని చెప్పి చేయట్లేదు కాబట్టి జనాలు మిమ్మల్ని నచ్చడం లేదు. రాష్ట్రం యొక్క అప్పులకు సంబంధించి జగనే ఎక్కువ చేశాడనే అబద్ధ ప్రచారాలు చేసి మీరు ఎక్కువ చేస్తున్నారు కదా అప్పులు, అందుకే జనాలు మిమ్మల్ని నచ్చడం లేదు. చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఎందుకు నచ్చడం లేదంటే మనం మంచిగా చేయడం లేదు కాబట్టి జనాలు నచ్చడం లేదు. మీరు కలెక్టర్లతో ఇప్పుడు మాట్లాడినా, నెక్స్ట్ మాట్లాడినా, తర్వాత మాట్లాడినా ఇదే ఉంటుంది. ప్రజలకు మేలు జరిగే పనులు, ప్రజలకు నచ్చే పనులు చేస్తే ప్రజలు మిమ్మల్ని మెచ్చుతారు. అంతవరకు ఇదే పరిస్థితి ఉంటుంది. ఓకే, ఫైనల్గా ఒక వీడియో క్లిప్పింగ్ చూడండి. ड्यूटी में बब्बू न मिल रहा है, ऐसा थोड़ा मत तू आके निद्रा में गया बा सेकंड अंडी పవన్ కళ్యాణ్ గారు ఇండియా కలెక్టర్ల సమావేశంలోని వీడియో దృశ్యాలు అవి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నటువంటి వీడియో క్లిప్పింగ్స్. ఏ రకంగా ట్రోల్ చేస్తున్నారు చూడండి. సో ఫైనల్గా ఏంటంటే మాది మంచి ప్రభుత్వం, ప్రజాపాలన ఏదైతే చెప్పారో ఈ మంచి ప్రభుత్వాన్ని, ప్రజాపాలన ప్రజలు మెచ్చడం లేదని స్వయంగా బాబు గారు చెప్పినటువంటి మాటలు. మరి ఈ అంశాలు గతంలో మనం చెప్పినప్పుడు ఏదైతే మేధావులు కొంతమంది కామెంట్ చేస్తారో, మరి ఈ మాటలకు ఇప్పుడు ఏ రకంగా కామెంట్ చేస్తారో చేయండి. అండ్ అదేవిధంగా మిగతా వారు కూడా ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టగలరు. థ్యాంక్ యూ.